మల్లన్న భక్తులందరికీ కూడా కళ్యాణం సందర్భంగా శుభాకాంక్ష తెలియజేస్తున్నా. కొమరవెల్లి మల్లన్న చాలా మందికి ఆరాధనీయులు, కోట్లాది మంది భక్తులకు ఆరాధనీయులు. ఆ కళ్యాణం కూడా ఎప్పుడు కమనీయంగా బ్రహ్మాండంగా జరుగుతుంటుంది. ఈసారి సంతాప దినాలని చెప్పేసి మంత్రులు కూడా రాలేదు, అదేవిధంగా ప్రోటోకాల్ కూడా ఏం లేదు, మేమే అధికారులు చేసుకోమని చెప్పారు. ఏదేమైనా ఎప్పుడు ఏ విధంగా జరుగుతుందో అలానే జరిగితే బాగుంటుంది. అదేవిధంగా కొద్దిగా ప్రచారం తక్కువైపోయి ఏర్పాట్లు మరిన్ని చేయాల్సి ఉండే, ఎందుకంటే దీనికి వేలాది మంది భక్తులు కూడా ఎప్పటికీ వస్తుంటారు. ఇవాళ మనం చూస్తుంటే కూడా చాలామంది తగ్గిపోయినరు. కాబట్టి మనం మన యొక్క ఇలవేలు పైన ఈ కళ్యాణాన్ని ఇంకా బ్రహ్మాండంగా ఎప్పుడు కూడా జరపాలని చెప్పేసి నేను అధికారులను కోరుతున్నా. రాజకీయాలకు తావు లేకుండా వాళ్ళు ఏదైతే ఈ రోజున ఈవెన్ మన యొక్క పట్టు వస్త్రాలు కానీ లేకపోతే వారి యొక్క తలంబ్రాలు కూడా జనరల్గా మంత్రులు ఎమ్మెల్యే కూడా తీసుకుని వెళ్ళాలి. ఇవాళ ప్రోటోకాల్ లేకుండా మేము మాత్రమే తీసుకెళ్తామని అంటే మనం దాని గురించి వివాదం చేయకుండా భక్త జనులతోనే మేము అందరం కూడా కూర్చొని వారి యొక్క కళ్యాణాన్ని వీక్షించి, ఎందుకంటే ఇది దేవుని సమస్య కాబట్టి దీన్ని మేము రాజకీయం చేయదలుచుకోలేదు. కాబట్టి ప్రోటోకాల్ కానీ మిగతాది కానీ ఏదైనా ఒక చట్టంలో ఏముందో అదే పాటిస్తే బాగుంటుందని చెప్పేసి నా విన్నపం. కాబట్టి ఇది ఇంకింత బాగా చేసి భక్తులకు ఇంకా సౌకర్యాలు పెంచి భక్తులు ఎక్కువ మంది వీక్షించేటట్లు చేయాలని చెప్పేసి నా కోరిక. అందుకే మేము ఎప్పుడు కూడా ఒక మాట కూడా మేము మాట్లాడకుండా భక్తజనులతోనే ఉండి వారి ప్రకారమే ఏదైతే అధికారులు చెప్పినరో ఈ రోజున ఏది కూడా మొత్తం ఉండదని చెప్పేసి అంటే వారిని మాత్రమే పాటించి మేము భక్తజన సందర్భంలోనే ఉన్నాం. మరిన్ని సౌకర్యాలు ఉండాలని చెప్పేసి ఈ యొక్క మల్లన్నను కూడా మా యొక్క జనగామ నియోజకవర్గ ప్రజల్ని ఎప్పుడు ఎట్లయితే కాపాడుతున్నారో ఇప్పుడు కూడా కాపాడాలని చెప్పేసి వారిని చేతులెత్తి నేను వారిని కోరుతున్నాం. మా యొక్క ప్రజలకు సుఖ సంతోషాలతో ఉండాలని, వారి దీవెనలు మరిన్ని ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.